వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. ఈ ఫిష్ ముక్కలు ఫ్రైకి కలుపుతున్నానండి. చూడండి, కొంచెం ఆయిల్, ఒక స్పూను సాల్ట్, పసుపు కొంచెం, ఒక స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఒక హాఫ్ స్పూను గరం మసాలా అండి వేసి కలిపేసుకోవటమే. ఇది కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటలు మన టైంని బట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవటమే. చాలామంది కార్న్ఫ్లోర్ లేకుండా ఫ్రై రావట్లేదు అంటున్నారండి, అందుకని ఇది చూపిస్తున్నా మీకు. నేను కార్న్ఫ్లోర్ ఎప్పుడు వేయను, చికెన్ ఫ్రైకి కానీ ఫిష్ ఫ్రైకి కానీ దేనికి వేయను. ఇంకా ఇంతేనండి, ఇట్లా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 2-3 గంటల నుంచి డీప్ ఫ్రై చేసుకోవటమే. డీప్ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. చూసారండి, ఫిష్ 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఇట్లా తీసుకొని ఫ్రై చేసుకోవడమే. ఒకసారి కలుపుకొని ఆయిల్ కూడా ఎంతో పట్టదండి. నేను పోయి చూపించాను. చూడండి, చిన్న కళాయి, బుడ్డ కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెమే పోస్తున్నా. ఇప్పుడు ఇది తీసి దీనిలో పెట్టుకోవడమే. ఇట్లా ఇంకా ఫ్రై చేసుకోవటమేనండి. ఆయిల్ చూడండి, అసలు ఎంతో తక్కువ పోసాను నేను, ఒక 50 గ్రాములు పోసినట్టున్నాను. ఇంకంతే. తర్వాత కొంచెం తగ్గితే మళ్ళీ కొంచెం పోసుకోవడమే. ఇట్లా ఫ్రై చేసుకోవటమేనండి. ఇంకా చూసారండి ఎట్లా ఫ్రై అవుతుందో చక్కగా. ఎంతో ఆయిల్ కూడా పట్టదు చిన్న కళాయి పెట్టుకుంటే. అసలు ఇట్లా ఫ్రైలు చేసుకోవటం మంచిది కాదు. పులుసులు తినాలి అంటే మా పిల్లలు కొంచెం చేయమని అడుగుతారండి, అందుకని ఇట్లా కొంచెం 4 ముక్కలు 5 ముక్కలు కలిపి పెట్టి చేస్తూ ఉంటా. చూసారండి, లాస్ట్ ఇంక 2 ముక్కలు ఉంటే వేసాను. చూడండి, వెనక తిప్పుతున్నా. చక్కగా వేగినాయి చూసారండి. ఎర్రగా కార్న్ఫ్లోర్ వేయకుండానే ఇట్లా వేయించుకోవచ్చు మనం. ఇంతేనండి, ఇంకా ఇట్లా ఫ్రై చేసుకుంటాను నేను. చూడండి ఒకసారి, బాగుంది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఉంటామండి, బాయ్.